ప్రభుడవు నీవే, దిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పెంట కుప్పల నుండి దీనులా పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనులా పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా. రాజులను ధర నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. అగ్నివాసన నంటకుండా అబెద్నగోలతో నుండిన దేవా. అగ్నివాసన నంటకుండా అబెద్నగోలతో నుండిన దేవా. దానియేలును సింహపు బోనులో ఆదుకొన్న నాదుడవీవే. రేయి పవలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చు పదము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చు పదము నీవే. అడుగు జాడల నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడా, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. మృతుల సహితము లేపినావు, మృతిని గెల్చి లేచినావు. మృతుల సహితము లేపినావు, మృతిని గెల్చి లేచినావు. మృతుల నెల్లా లేపేవాడవు, మృత్యువును మృతి లేపినావు. రేయి పగలు నీ పద సేవే, యేసు ప్రభువా చేయుట మేలు. సాటిలేని దేవుడవీవే, నాదు కోట కొండయు నీవే. ఆమేన్. హల్లెలూయా. వందనాలు వేదమణి గారు, చక్కటి పాట పాడి. పాట అందరికీ సుపరిచితమైన పాటే. మనమంతా మనం జిగటమనుతో తయారు చేయబడిన వాళ్ళే. పరమ కుమ్మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి కానీ మన జనులు, మన ఏం జరుగుతుంది, సృష్టికర్తను మరిచి జనులు సృష్టినే, విగ్రహారాధనే అంతా. పెంట కుప్పల మీద మనం ఉన్నాము, మనల్ని పైకి లేపిన ప్రభువు. చూడండి, నెబూకద్నెజరు అప్పుడు గర్వంగా ఉన్నాడు, గడ్డి మేపిచ్చినాడు దేవాదేవుడు కదా. కాబట్టి రాజులను ధర నమ్ముకొని కంటే రాజరాజు అయిన మన యేసయ్యను నమ్ముకోవడం మంచిది. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రతిరోజు సెరూబులు కెరూబులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ప్రతిగానములు చేస్తుండే వాళ్ళు. ఎంతో గౌరవ మర్యాదలతో 2 రెక్కలతో వాళ్ళని కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతూ చేస్తుంటే, ఆ స్తుతుల మధ్య ఆసీనుడనే దేవాది దేవుడు, పూజనందే దేవుడు, పూజార్హుడు, రాజులకు రారాజు, అటువంటి గొప్ప దేవాది దేవుడు. ఆయన్ని మనము నరులు నమ్ముకోకూడదు, రాజులు నమ్ముకుంటూ ధర నమ్ముకుంటూ రాజాది రాజైన మన దేవాదేవుని నమ్ముకోవాలి. ఇప్పుడని పాట ద్వారా మనకు తెలియజేసింది వేదమణి గారు.
అలాగే మృతులను లేపినాడు, మృత్యువుని జయించి ఓడించి లేచిన ధిరోదాతుడు మన యేసయ్య. అటువంటి ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు కదా. కాబట్టి చక్కటి అర్థయుక్తమైన పాట పాడి మనకు ఆ దేవాదేవుని మహింపరిచి ఘనపరిచిన వేదమణి గారికి మన ఎస్తేర్ ప్రార్థనా సహవాస కూడిక తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగే నా దేవాదేవుని తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాం. చక్కటి సాధించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. వందనాలు వేద. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మేరీ గ్రేస్ విజయ్ కుమారి గారు మనకు వర్తమానం అందిస్తారు. ముందుగా కెజెక్క కెజమ్మా అక్క, ఎందుకు నేనేం తెలియదా పరిచయాలు? రెండు మాటలు కెజెక్క ఉన్నారు అక్క. వరప్రసాద్ రెడ్డి ఫోన్ లో లాగిన్ అయ్యారు. అక్క ఉన్నానులే, పరిచయం చేయడానికి కొత్తదాన్ని కాదు కదా. మేరీ గ్రేస్ గారు మనకందరికి సుపరిచితురాలే, అనేక పర్యాయాలు వర్తమానం అందించారు. వాళ్ళు విజయ్ కుమార్ సార్ ఇక్కడ జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తారు పుట్టపర్తిలో. ఆ తర్వాత కానీ పాప అక్కడ మెడిసిన్ చేసి అయిపోయి జాబ్ చేస్తుంది మహావీర్ కాలేజీలో, కనుక అక్కడ ఉండవలసి వస్తుంది మేరీ గ్రేస్ గారు. అయినప్పుడు అక్కడ ఉన్నప్పటికీ ఎప్పుడు మన జూమ్ లాగిన్ అవుతూ ఉంటారు. చక్కగా వర్తమానాలు అందించేది ఇంతకు పూర్వం కూడా. ఇప్పుడు కూడా మనకు దేవాదేవుడు ఆ బిడ్డని ఈ రోజు మనకు వర్తమానం అందించేదానికి ఏర్పాటు చేసుకున్నారు కనుక ఇప్పుడు మన మధ్యలో వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు. కాబట్టి మేరీ గ్రేస్ గారు వర్తమానం అందిస్తుండగా మనం చక్కగా అందరం ఫోన్ మ్యూట్ చేసుకున్నాం. రెఫరెన్స్ తీసేవాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేసుకోండి, ఇటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. క్లియర్ గా ఉందమ్మా, ఉందాము. ఎందుకంటే మన గ్రంథరాజ్యాలు ఓపెన్ చేద్దామమ్మా. ఒకవేళ రాసుకున్నా రాసుకోకపోయినా బైబిల్ తీసి చదువు. ఎందుకంటే మనం కడవరి దినాల్లో ఉన్నాం. వాక్యం కొరత అయితే చాలా కష్టం. ఎందుకంటే అందరికీ నాలాంటి వయసు అయిపోయిన వాళ్ళకి చాలా మెమరీ పవర్ లాస్ అయిపోతుంది. కనుక చక్కగా తీసుకొని ఎక్కడ ఏం చెప్తున్నారు బెరియా సంఘస్థులు ఎంత చక్కగా పరిశోధించేవాళ్ళు వాక్యం మీద ఉందా లేదా అని. అలాగని మనం కూడా ఇప్పుడు మేరీ గ్రేస్ గారు మనకు వర్తమానం అందిస్తున్నారు, ఉన్నాయా లేవని చక్కగా అన్నిటిని చూసుకున్నాం. అలాగే చేయడానికి ఆ దేవాదేవుడు మనందరికీ చేరి వచ్చిన పరిశుద్ధ స్త్రీలందరికీ మరొకసారి వందనాలు, ప్రేమ వందనాలు చెల్లించుకుంటూ ఈ అవకాశాన్ని మేరీ గ్రేస్ గారికి ఇస్తున్నాం. మేరీ గ్రేస్. చేరి వచ్చిన సిస్టర్స్ అందరికి వందనాలు. ముందుగా దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు. దేవుడు మరి ఒకసారి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి కేజే సిస్టర్ మరి నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరి జూమ్ లో 13th రోజు మాట్లాడమంటే నేను ఓకే అని చెప్పాను. మరి దేవుడిచ్చిన నాకు ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి మనం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల నాయన, దయగల తండ్రి, స్తోత్రములు ప్రభా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, కర్ణగల దేవ, కనికరం గల తండ్రి, నేను స్తుతిస్తున్నాము ప్రభా. నాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అయితే నేను ప్రభా మాట్లాడడానికి అల్పురాలని, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా, నన్ను కూడా నువ్వు నిలబెట్టి ఈ రోజు మరి వాక్యం నువ్వు పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. అయితే నన్ను శిల్వచరణం మరుగు చేయండి, నా నోటికి బూరగా మాత్రమే నన్ను వాడుకోండి తండ్రి. మీరుండి మాట్లాడించమని అడుగుకుంటున్నాం. నైనా తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ సదావకాశం బట్టి నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ మరి కూడికి అంతే కూడా ఆది అంత కరెంటు ప్రాబ్లం కానీ టవర్స్ నుంచి ఎలాంటి ట్రబుల్ కానీ లేకుండా నైనా మీరు ఏం మాట్లాడతారో ఆత్మీయంగా మేము ఏది బలపడాలో, ఏది మాకు ఆత్మీయంగా మేము సరి చేసుకోవాలో మా జీవితాల్లో మీరేం మాట్లాడించమని నైనా నన్ను మరుగు చేసి నైనా నువ్వు మాత్రమే మాట్లాడితే శ్రేష్టం తండ్రి. నేను మాట్లాడితే వ్యర్థమని నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటూ నీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభును కుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కరెంటు 3 గంటల నుంచి పోతూ వస్తుంది. సరే, కొంచెం ఉన్నంత వరకు నేను వీడియో పెడతాను, తర్వాత తీస్తాను. పోతే చీకటి వేస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి అయితే 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మరి ఒకసారి చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇంతకు ముందే ప్రేయర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా నేను కంటిన్యూ చేస్తాను. వీడియో తీస్తా. మీరు బాగుంది వీడియో. కరెంట్ పోతుంది అక్క, మళ్ళీ చీకటి అట్లా అవుతుంది. కొంచెంసేపు ఉన్నంత వరకు అంటే పెడతాను. సరే, మరి నేను ఇక్కడ ఈ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అంటే ఇక్కడ మనము నశించిపోయే ఆత్మలను మరి కాపాడడానికి మన ప్రభువు ఈ లోకానికి వచ్చి దీనుడుగా రిక్తుడుగా వచ్చి తను ప్రాణం అర్పించినంతగా మనల్ని ప్రేమించిన ప్రభువు నశించిపోయే ఆత్మలు, ఏ ఆత్మ నశించుట నాకు ఇష్టం లేదు అని కదా ఇంతవరకు అక్కడ ఆలస్యం చేస్తున్నాడు. అయితే మరి సువర్ణం ఇక్కడ మనం ఈ భాగాన్ని చూసినప్పుడు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఒక హారము, ఒక ఆభరణము తయారు కావాలంటే ఎంత కష్టము కదా. దాన్ని కాల్చి నల్లగొట్టి బాగా సుత్తితో దెబ్బలు వేసి ఎన్నో శ్రమలకు ఓర్చిన తర్వాత ఒక చక్కని ఆభరణం అవుతుంది. ఆ విధంగా మరి ఇక్కడ సువర్ణంకి తర్వాత మన విశ్వాసి జీవితానికి మనం జ్ఞాపకం చేసుకుంటే దానికంటే ఆ ఆభరణం కంటే దానికంటే మరి అమూల్యమైన మీ విశ్వాసం, ఒక విశ్వాసి జీవితంలో వచ్చే శోధనల చేత పరీక్ష నిలిచినదై ఆ శోధనలో మనము పరీక్షింపబడాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈరోజు శోధనలో పరీక్షింపబడిన వారు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును మీ ముందు ఉంచుతున్నాను. అయితే మనం ఇప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయం. అందరికీ తెలిసిన వాక్య భాగమే. అయితే నేను అంశం కొరకు నేను నా శ్రమలు అన్నప్పుడు సువర్ణం లాగా మనం ఏ విధంగా మరి ఒక చక్కని వస్తువుగా తయారవుతుందో ఆ విధంగా మనం కూడా మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో, మన జీవితంలో విశ్వాసి ఏ విధంగా ఉండాలన్నప్పుడు యోబు కంపల్సరీ మనకు గుర్తొస్తాడు కదా. అయితే ఇక్కడ ఆయన స్థితి ఏందో మనకు తెలుసు. మరి ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. 1 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా. మనుషుడుండెను, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు. ఆస్తి మరి తూర్పు దిక్కు జనులందరిలో అతని కంటే గొప్పవాడు లేదు. 4వ వచనం వరకు. అయితే అంత ఆస్తిమంతుడు, స్థితిమంతుడు, మరి ముఖ్యంగా ఎలాంటి వాడు యోబు? యథార్థవంతునుడు. యథార్థత లేని ఈ దినాలలో మనం యోబును చూసుకోవచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు. యథార్థత లేని ఈ దినాల్లో, న్యాయమే కరువైన దినాల్లో, దేవుని యందు భయభక్తులు లేకుండా చీకటిలో నివసిస్తున్న, చీకటిలో అంధకారాన్నే లోకాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్న ఈ పరిస్థితులలో మరి యోబును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అన్ని విధాల యథార్థవంతుడు, న్యాయవంతుడు, మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అన్ని విధాలుగా ఆత్మీయంగా ఉన్నాడు. మరి శారీరకంగా లోకంలో తనే ఆ ఊజు దేశం అందట్లో ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. అయితే ఇక్కడ మరి తన బిడ్డల కొరకు కూడా వారు పాపం చేస్తారేమని 7 మంది కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు కదా. ఆస్తి విస్తారంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమించేవాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయము భక్తి 2 ఉన్నవాడు. అందుకొరకు ఇక్కడ మనము చూసినప్పుడు తన బిడ్డల కొరకు కూడా వాళ్ళు పాపం చేసినారేమని అరుణోదయం లేచి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. యోబు గురించి కొన్ని మాటల్లో నేను ఇంట్రడక్షన్. మరి తర్వాత యోబును నిత్యము అలాగూ ప్రార్థన చేస్తూ దహన బలిని అర్పించేవాడు. అంతేకాకుండా ఈ పరిస్థితిలో ఉండగా ఇలా ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? అపవాది దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి వచ్చిందంట. వచ్చినప్పుడు ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చినాడు. ఇక్కడ మనము ఎక్కడైతే దేవుని బిడ్డలు మరి విశ్వాసంతో దేవుని యందు భయభక్తులతో ప్రార్థన, విశ్వాసం, సహవాసము
మరి వాక్యము అని ఎక్కువగా దేవునిలో విశ్వాసంతో ఉన్న వాళ్ళకు శోధనలు కంపల్సరీ వస్తాయని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే విశ్వాస జీవితంలో తప్పకుండా మనము అనుభవించవలసినవి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అపవాది? వెంటాడుతూ ఉంటాడంట తన బిడ్డల్ని. మరి ఇక్కడ నువ్వు అన్ని ఇచ్చినవు, సమస్తం ఇచ్చినవు కాబట్టి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసరించిన వాడు అని భూమి మీద అతని వంటి వాడు లేడు అని అడుగగా అపవాది ఏమంటున్నాడు? యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతని ఇంటికి కంచె వేసినావు కదా, చుట్టూ కంచె వేసి కాపాడుతున్నావు. అందుకొరకే నీ యందు భయము భక్తి ఉంది, మరి యథార్థవంతుడుగా ఉన్నాడు. నువ్వు కంచె వేయకపోతే, నువ్వు కాపాడకపోతే ఏమవుతున్నాడో నేను ఏమంటాడో చూడు అని కింద వచనంలో నువ్వు చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపో. ఎన్ని శోధన! ఎంత బాగా అపవాది మాట్లాడుతున్నాడు అంటే, దేవునితోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే అల్పలమైన మనము అవిశ్వాసముతో ఎన్నోసార్లు కుంగిపోయే మనల్ని ఎంతగా శోధిస్తున్నాడో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు అన్ని పోగొడితే, నువ్వు మొత్తితే ఏం చేస్తాడు? నిన్నే విడిచిపెట్టిపోతాడు అని అంటున్నాడు. అయితే మరి ఇక్కడ యోబును చూసినప్పుడు అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ, నువ్వు ఏ హాని చేయకూడదు అని అపవాదికి సెలవు ఇచ్చినాడు. అయితే తర్వాత ఇంకా తనకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అన్నీ కోల్పోతాడు. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి నేను చెప్పడం లేదు. 1వ అధ్యాయం 2వ అధ్యాయం అంతా మరి గొర్రెలు, మరి తనకు కుమారులు, కుమార్తెలు అన్నీ పోగొల్పోతాడు. ఆస్తిని అంతా కోల్పోయిన తర్వాత నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానం చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్యమందు వచ్చి అక్కడ కూడా 4 మూలలు కొట్టగా యవనుల మీద పడింది, చనిపోయినారు. ఈ విధంగా మరి బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, సమస్తమును పోగొట్టుకున్న యోబుగా మిగిలిపోయినాడు. అయితే అప్పుడు యోబు లేచి ఏమంటున్నాడు? 20వ వచనంలో మనం చూస్తే, తమపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళేదను. ఎంత గొప్ప స్టేట్మెంట్ కదా! నేను దిగంబరిగా వచ్చినా దిగంబరిగా పోతా, పర్వాలేదు, అయినా నేను యథార్థతను వదలను, నేను దేవుని యందు భయభక్తులు వదలను అని యథార్థతను వదలకుండా ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. మరి 2వ అధ్యాయంలో మళ్ళీ చూసి ఇక్కడ భూమి మీద అటు ఇటు తిరుగుతూ అందులో సంచరించుతూ వచ్చిన మళ్ళా అపవాది ఇక్కడ కూడా శోధిస్తుంది కదా. నువ్వు చర్మము కాపాడుకున్నటకు చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నువ్వు చెయ్యి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించు. దేవుణ్ణి శోధించి క్వశ్చన్ చేస్తుంది. అయితే అక్కడ ఇక ఫుల్ నాకు పర్మిషన్ వచ్చింది అని అనుకొని నువ్వు అయితే ఆయన ప్రాణంను మాత్రము నువ్వు ముట్టకూడదని సెలవు ఇచ్చినాడు కదా దేవుడు. అయితే అప్పుడు ఏమంటుంది? నడినెత్తి వరకు బాధగల కూర్పులతో యోబును ముట్టెను. అతడు ఒళ్ళుగోపునకు చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఇంకనూ నీవు యథార్థతను వదలకుందువా? అంటే అప్పుడు అసలు ఎవరైనా లోకంలో సహజంగా ఈ కష్టాలన్నీ అవసరమా? ఇక పైకి పోయిన తర్వాత ఎవరేమవుతారో ఏమో తెలియదు. ఇప్పుడు మనమేం చూసి వచ్చినామా? ఇవే మాటలే మాట్లాడతారు జనాలు. మనమేం చూసినామా? పరలోకం అంటే ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము ఉన్న వాళ్ళు మాత్రమే నమ్ముతారు. మిగతా వాళ్ళకి ఎవరికైనా మనం చెప్తే ఎవరు చూసినారు అన్నట్టు మాట్లాడతారు. అయితే నువ్వు యథార్థతను ఎందుకు వదలకున్నావు? భార్య కూడా ఇక్కడ దూషించి మరణంగా నీ దేవుడు నీకేం చేసినాడని నువ్వు ఇంతగా యథార్థతను వదలకుండా ఇంకా విశ్వాసంతో ఉన్నావు అని మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావా నువ్వు? దేవుడు మనకు మేలు చేస్తేనే మనము అనుభవించాలా? కీడు చేస్తే మనం అనుభవించకూడదా? కీడు మనకు తగదా అని అంటున్నాడు. కానీ నోటి మాట ద్వారా కూడా పాపం చేయని యోబు. అంత గొప్ప యోబును మనం చూస్తున్నాం. మనమైతే కొంచెము ఈ కష్టము ఇబ్బంది వస్తే, ప్రభువా నాకు ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ జీవితం అన్నట్టుగా మనం ఎంతగా నలిగిపోతాము, బాధపడతాము, శక్తిహీనులుగా అయిపోతాం కదా. మరి అయితే దేవుడు మరి యోబుని ఎంతగా స్థిరపరిచినాడో, ఎంతగా యథార్థతను వదలని వాడిగా అంత చక్కగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. భార్య అనేమో యథార్థతను వదిలేసి నువ్వు దూషించు అనింది, నువ్వు మరణం కాని చెప్పింది. మరి స్నేహితులు వచ్చి అతన్ని పోల్చుకోలేక, చివరి వచనంలో 2వ అధ్యాయం చివరిలో, అతన్ని పోల్చుకోలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికమైనగా నుండేనని గ్రహించి
ఎవ్వరునూ అతనికి ఒక్క మాట అయినను పలకక రేయింపగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుంది. అతనితో నేలను కూర్చుకొని బట్టలు చింపుకొని ధూళి చల్లుకొని స్నేహితులు కూడా మరి ఎంతగానో బాధపడి ప్రార్థించినట్టు, దేవుని వైపు చూసినట్టు, దేవుని యోబు కొరకు ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. స్నేహితులని, భార్యని చూస్తున్నాము. మరి తన స్థితి ఏంటో మనం చూస్తున్నాము. అంతటి గొప్పవాడిని శోధించడానికి అపవాది ఎంతగానో ప్రయత్నించింది. అయితే యథార్థతను వదలని యోబుగా మనం చూస్తున్నాం. అయితే నేను ఇక్కడ ఇప్పుడు అది మెయిన్ కొంచెము చెప్పాలని అనుకున్నాను. ఇప్పుడు మనం నశించే పోయే ఆ సువర్ణం లాగా మరి ఎంతగా తనను తను మరి ఎంతో నల్లగొట్టుకున్నట్టుగా ఏ శ్రమకు కూడా తను జంకని వాడుగా మరి కొంచెం కూడా విశ్వాసాన్ని కోల్పోని వాడుగా మనం చూస్తున్నాం. 25, 26 అధ్యాయం నేను ఏమనుకున్నానంటే యోబు గ్రంథము మనము మేమందరం పుట్టపర్తి స్థానిక సంఘం కొరకు మేమందరం ప్రార్థన చేస్తున్నాం 3.5 years నుంచి సిస్టర్స్ కొంతమంది కలిసి. అయితే దాంట్లో యోబు గ్రంథము నాకు దేవుడిచ్చిన తలంపు కాదు కానీ సడన్ గా నేను తెల్లవారుజామున లేచి ప్రేయర్ చేసుకున్న వెంటనే నాకు యోబు యోబు అనేది జ్ఞాపకం వస్తుంది. అయితే దాన్ని ఎందుకబ్బా ఇట్లా వస్తుందంటే మీరు ఇట్లా ధ్యానించండి అన్నట్టుగా నాకు అనిపించింది. అయితే నేను యోబు గ్రంథము మనం అందరం ధ్యానిద్దామా అక్క అని అంటే అందరూ ఓకే మంచిది అన్నారు. అందరూ సంతోషంగా ఒక్కొక్కరు 2 అధ్యాయాలుగా మేము అందరం ధ్యానించినాము. 42 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం దేవుని దయ వల్ల చక్కగా. అయితే దాన్ని ఎట్లా ధ్యానించాలంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మన జీవితాలకు అవి అన్వయించుకుంటూ మరి మనకు దేవుడిచ్చిన రెఫరెన్స్లు మనం సెర్చ్ చేసినట్టుంటది అని ఆ విధంగా మేము ధ్యానించినాము. ఎవరెవరికి దేవుడు ఏ తలాంతి ఇస్తే ఎవరు ఎంతగా మాట్లాడగలిగితే అంత మాట్లాడినాం. ఆ విధంగా మేము కంప్లీట్ చేసుకోగలిగినాం. అయితే ఇప్పుడు నేను యోబు గురించి కొన్ని మాటలు మీతో షేర్ చేసుకున్నా కదా. ఇప్పుడు 25 అధ్యాయంలో మనం ధ్యానిద్దాం. 25, 26 అధ్యాయాలు 2 చిన్నగా ఉన్నాయి. అందుకొరకు నేను ఈ 2 అధ్యాయాలు ధ్యానిద్దాం అనుకున్నా. 4 మాటలు. దాంట్లో ఇక్కడ ఫ్రెండ్స్ స్నేహితులు కూడా అక్కడనేమో బాధపడినారు, ప్రార్థన చేసినారు కదా. ఇక్కడ అంతా కూడా మరి యోబు 3వ అధ్యాయంలో నేను ఈ తల్లి గర్భంలో పుట్టకపోతే బాగుండేది, ఆ దినము లేకుంటే బాగుండేది, మగపిల్లాడు పుట్టినాడనే దినమే లేకుంటే బాగుండేది అని అంధకారము, చీకటి, బాధ, వేదన అన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. స్నేహితులు, 3 స్నేహితులు, మరి యెహోవా మాట్లాడడం సుడిగాలి నుంచి, తర్వాత మరి యోబు కదా. మనకందరికి తెలుసు కాబట్టి నేను అంశం కొరకు జ్ఞాపకం చేస్తున్నా. అయితే ఇక్కడ ఇద్దరు మాటల సంభాషణ మాత్రం నేను తీసుకున్నా 25, 26 అధ్యాయాల్లో. 25వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే, అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైనవి. బిల్దద్ మాటల్లో మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన తన ఉన్నత స్థలంలో సమాధానము కలగజేయును. ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతివంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు? అని అన్ని ఇక్కడ క్వశ్చన్స్ అనమాట. అంటే యోబును నువ్వు ఇంకా నీతివంతుడు అనుకుంటున్నావా? నువ్వు గొప్పవాడిని అనుకుంటున్నావా? నువ్వు యథార్థవంతుని అనుకుంటున్నావా? మరి నువ్వు దేవుడు ఎట్లాంటి వాడో తెలియదా నీకు? ఆయన దగ్గరికి రా, ఆయనతో ఆయనని అడుక్కో, నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ఏదో తప్పు చేసినావు కాబట్టే నువ్వు పశ్చాత్తాపపడు, నువ్వేదో చేయకపోతే నీకు ఆ పనిష్మెంట్ ఎందుకు వస్తుంది అన్నట్టుగా ఫ్రెండ్స్ అంతా డిస్కషన్లు ఉన్నాయన్నమాట. అయితే మన కూడా లోకంలో ఏదైనా ఒక శ్రమ, ఒక కష్టము, దేవుని సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరికైనా ఆ కుటుంబంలో కొన్ని శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అంటే ఎంత సేవ చేస్తే ఏముంది, శ్రమలు వస్తుంటాయి. శ్రమలు ఉన్నాయి, ఇంతనా, ఏదో తప్పు ఏదో పొరపాటు చేస్తేనే కదా మన జీవితాల్లో వచ్చేది అన్నట్టుగా ఇతరులను మాట్లాడతారనమాట. అట్లా ఆ విధంగానే ఇక్కడ కూడా మానవ స్వభావము, ఆ స్వభావాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ కూడా, స్నేహితులు. అతడు అధికారము భీకరత్వము ఆయనకు తోడైనవి, ఆయన గొప్పవాడు, ఉన్నత స్థలంలో ఉన్న సమాధానం ఇచ్చే దేవుడు. ఇవన్నీ నరుడు దేవుడు ఎట్లయితాడు? నువ్వు నీతివంతుడు ఎట్లు కాగడరు నరుడు? మరి స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడైతాడు అని ఇట్లా నువ్వు శుద్ధును అనుకుంటున్నావా, నీతిమంతుని అనుకుంటున్నావా అన్నట్టుగా ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. అయితే నేను ఈ అధ్యాయంలో అధికారము భీకరత్వం ఈ రెండు పదాలకు మరియు ఈ వచనాన్ని 25వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానించినప్పుడు మరి ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది మనం చూసినప్పుడు ఆయన ఏం అధికారం కలిగి ఉన్నాడంటే
మనము ఉన్నత స్థలం భీకరత్వము మన దేవుడు ఎవరు అన్నప్పుడు కీర్తనలు 68వ అధ్యాయము 35వ వచనం తీసిన వాళ్ళు ఉంటే చదివితే సహాయకరంగా ఉంటుంది. కీర్తనలు 68:35. చదువుతున్నారా? తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రములను అనుగ్రహించేవాడు. దేవుడు స్తుతినందును గాక. ఇక్కడ మనం చూసినప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన అధికారం గల దేవుడు, భీకరత్వం గల దేవుడు, భీకరుడైన దేవుడు, మరి ఉన్నత స్థలంలో ఉండి మనకు సమాధానం ఇచ్చే దేవుడు. అయితే మరి ఇక్కడ కీర్తనలు దావీదు మహారాజు కీర్తనలో 68:35లో ఏమనంది? తన పరిశుద్ధ స్థలములలో, ఇక్కడ ఉన్నత స్థలంలో సమాధానం కలుగజేసే దేవుడు. మరి ఇక్కడ పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేల్ దేవుడే తన ప్రజలకు బల పరాక్రమాలను అనుగ్రహించేవాడు. దేవుడు స్తుతినందును గాక. అట్లే కీర్తనలు 47:2 కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎవరంటే యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. సర్వభూమికి మహారాజైన దేవుడు. ఆయన అధికారం అంతా కూడా ఉంది. సృష్టి అంతా కూడా మాట చేత సెలవిచ్చి సృష్టించిన సృష్టికర్త. ఆకాశము, భూమి, మరి జీవ జలరాశులు, మానవుడు అన్ని కూడా ఆయన మాటకు, నోటి మాట ద్వారా సృష్టింపబడిన సృష్టించిన సృష్టికర్త. మరి ఎంతో గొప్ప మన దేవుడు. ఆయన భీకరత్వం గల గంభీరుడు. మరి 108:5లో కూడా కీర్తనలు 108:5లో కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆకాశం కంటే అత్యున్నతుడుగా ఉన్న దేవుడు ఆయన. అత్యున్నతుడుగా ఉన్న దేవుడు, భయంకరుడైన దేవుడు, సర్వభూమికి మహారాజు అయిన దేవుడు. మళ్ళీ కీర్తనలు 19:1-4 వరకు ఎవరైనా తీస్తే చదవండి. కీర్తనలు 19వ అధ్యాయం 1-4 వరకు. ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. చాలక థ్యాంక్స్. మళ్ళీ ఇక్కడ 19వ అధ్యాయంలో మనం చూస్తే సృష్టి అంతా కూడా ఆయనకు లోబడి ఏం చేస్తుంది? మహిమపరుస్తుంది. ఆకాశం దేవుని మహిమను వివరిస్తున్నాయంట. మరి అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. ఎవరు చేసేది వాళ్ళు. సృష్టి ధర్మం అంతా చక్కగా జరిగిస్తుందంట. అయితే వాడికి భాష లేదు. మరి మనలాగా దేవుని స్తుతించడం కాదు, కానీ దేవునికి లోబడి భాష లేకపోయినా వాటి స్వరము వినబడదు, భాష రాదు. కానీ తన క్రమము, సృష్టి ధర్మాన్ని, తన క్రమాన్ని రాత్రికి రాత్రి పగలకు పగలు జ్ఞానం మనకు తెలుస్తుంది. అంటే ఏ క్రమం, ఎన్ని గంటలు రాత్రి, ఎన్ని గంటలు పగలు, చీకటి, ఉదయం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి అన్ని కూడా సృష్టి అంతా కూడా మరి దేవుని మహిమపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. కొలనులు, సముద్రాలు, మరి దాంట్లో ఉన్న జీవ జలరాశులు అన్ని కూడా ఎవరి పని వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అధికారం ఎలాంటిదంటే మరి అన్నిటి మీద అధికారి అయిన దేవుడు. ఆయన భీకరత్వం గల దేవుడు, మహారాజు, గొప్ప దేవుడు. ఆయన సర్వభూమికి మహారాజు అయిన దేవుడు. మరి అట్లా యెషయా 9:6లో కూడా మనం చూస్తే ఇక్కడ ఉన్నత స్థలంలో సమాధానం కలగజేయ దేవుడు అన్నందుకు నేను ఇక్కడ కూడా తీసుకున్నా. 9వ అధ్యాయం 6వ వచనంలో సమాధానకర్త మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ కూడా మనం ఆయన సమాధానకర్త అని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయనే సమాధానం ఇచ్చే దేవుడు. సృష్టి అంతా కూడా ఆయన చేతులతో సృష్టించి, నోటి మాట చేత సెలవిచ్చి సృష్టించిన సృష్టికర్త, మహారాజు, గొప్ప దేవుడు, అత్యున్నత సింహాసనాసీనుడు. అంత గొప్ప దేవుని కలిగినాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూస్తే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవునికి స్తోత్రం చేస్తున్నారు కదా దేవదూతలు. మరి అందరూ ఎవరి క్రమం వాళ్ళు, ఎవరి పని వాళ్ళు అందరూ స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
మరి యోబులో కూడా యోబు 37:22 నుంచి 23 వరకు కూడా చదివితే అన్ని చదివితే లేట్ అవుతుందేమో. ఈ 37:22-23 వరకు చదివినప్పుడు అక్కడ కూడా భీకరమైన మహిమ గల దేవుడు. మరి ఆయన ఎంత శక్తివంతుడు, మహాత్యం గలవాడు, సర్వశక్తివంతుడైన దేవుడుగా మనం చూస్తున్నాం. మరి ఆదికాండం మనకందరికీ తెలుసు. తన అందరి అధికారము భీకరత్వం అన్నప్పుడు ఈ రెఫరెన్స్లన్నీ నేను సర్వభూమికి రాజు అయినాడు, మరి మహారాజు అయినాడు, సమాధానకర్త అయినాడు, అత్యున్నతుడైన దేవుడు అయినాడు, సింహాసనాసీనుడైన దేవుడు ఉన్నాడని మరి ఆయన అధికారం గురించి సమాధానము మనకి ఇచ్చే దేవుడని, సర్వోన్నతమైన సమాధానం స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు దేవుని బిడ్డలకు అందరికీ సమాధానము నెమ్మదినిచ్చే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే రెండోదిగా నేను చూసినప్పుడు ఇక్కడ 6వ అధ్యాయం ఇక్కడ శుద్ధుడు ఎలా కాగలడు కింద 4వ అధ్యాయంలో స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. తర్వాత కింద 6వ వచనము మరియు నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరాడు కదా ఇక్కడ బిల్దదు సంభాషణలో. అయితే నేనేమనుకున్నానంటే యెషయా 25:6లో మరి పురుగు వంటి మానవుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు అని అంటున్నాడు. అయితే మన కీర్తనలు 22వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుతాం ఒకసారి. కీర్తనలు 22వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడినవాడు, ప్రజల చేత తృణీకరింపబడినవాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వాడిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో అందురు. ఇక్కడ చూసినప్పుడు నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడు. ఎంతగా మరి తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే పురుగు లాంటి మనల్ని దేవుడు ఎంతగా మనల్ని హెచ్చించినాడు, ఎంతగా మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమంనిచ్చి తన సన్నిధిలో ఉండడానికి ఈ పేరువారి 6 సంవత్సరాలుగా ఎంతో చక్కగా ఆత్మీయంగా మనం బలపడుతూ దేవుని యందు భయము భక్తులు నేర్చుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలు, విజ్ఞాపనలు, విరామం లేని ప్రార్థనలతో ముందుకు కొనసాగుతుంది మన గ్రూప్. అసలు ఎంత చక్కగా జరిగిస్తున్నాడంటే ఇదంతా మన చేతిలో మనది కాదు, కానీ దేవుని మహాకృప. ఆయన కృప వల్ల ఏ ప్రాబ్లం లేకుండా ఇంతవరకు చక్కగా జరిగించి 7వ సంవత్సరంలో కూడా ప్రవేశపెట్టినాడు. అలాంటి అల్పలమైన మనము, పురుగు లాంటి మనము, అల్పలం ఎందుకు పనికిరాని మనలను దేవుడు మరి తను పురుగుగా మారిపోయినాడు సిలువలో. తను మన కొరకు నల్లగొట్టుకున్నాడు, కొట్టుకున్నాడు, వీడవబడ్డాడు. రాళ్ళు, భూమి ఇదంతా గీసుకుపోయి ఎంతగానో వీడవబడ్డాడు, శ్రమలకు వచ్చినాడు. అన్ని కూడా మన కొరకు పురుగులా మారి నలిగిపోయి శ్రమలు అనుభవించిన మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ పురుగు అని అంటే మరి పురుగు వంటి మానవుని ఆయన దృష్టికి మనం అవసరం లేదు, కానీ అంతగా మన కొరకు దీనుడుగా రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి తనను తను తగ్గించుకొని ఆ మురుగు గంధం భయంకరమైన కంపు కొట్టే మరి ఆ సత్రంలో పెండ వాసన అంత దుర్గంధము అక్కడ జన్మించి ఆయన ఏం చేసినాడు, మనకు సువాసనగా అయినాడు. మనకు ఎంతగానో పరిమళమైన వాసనతో మనల్ని కూడా వెలిగించాలని ఆయన దీనుడుగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంత గొప్ప దేవుడు. ముందుగా మనం చూస్తున్నాం కదా, ఆయన ఉన్నత స్థలంలో ఉండాల్సిన వాడు, వేల కొల దూతల చేత దివారాత్రము భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడాల్సిన దేవుడు మన కొరకు పురుగులా మారిపోయినాడని నేను ఈ విధంగా అన్వయించుకున్నా. మరి అది కరెక్టే కాదో తెలియదు. అయితే మన జీవితం మినుగురు పురుగు లాంటిది. మినుగురు పురుగు ఒక్క నిమిషం అట్లా మెరిచి రాత్రిల పూట ఎప్పుడైనా కనిపిస్తుంది, అప్పుడు మరి ఇప్పుడైతే కనిపించడం లేదులే. కొంచెం అట్లా మెరిచిపోయేది, మెరిచిపోయినప్పుడు అబ్బా పురుగు, మినుగు పురుగు అని అంటుంది చిన్నప్పుడు. అలాంటి పురుగులాగా ఇంతలో పుట్టి అంతలో మాయమైపోయి ఆ పురుగులాంటి మినుగురు పురుగు లాంటి జీవితం మనది. అలాంటి జీవితము ఇంతలో పుట్టి అంతలో మాయమైపోయే నీటి బుడగలాంటి జీవితం, గాలి కొట్టుకొని పోయే పొట్టులాంటి మన జీవితం. ఎంతగా దేవుడు ఎన్నిక లేని మనల్ని ఇంతగా ప్రేమించిన దేవుడిని మనము స్తుతించబద్దులమైస్తున్నాం. అయితే మనలో ఏ పవిత్రత లేదు, మరి ఏ మాత్రం యోగ్యులము కాదు. అయితే మరి యోబు 24:20లో కూడా కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినివేయి. మరి ఇవన్నీ కూడా పురుగుకు సంబంధించినవిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతగా దేవుడు మన కొరకు నల్లగొట్టుకున్నాడు.
మరి ఇక్కడ మరి బిల్దదు మాట్లాడిన మాటలకు మానవుడు ఎట్లా పవిత్రుడవైతావు, పవిత్రుడు కానేరాడు కదా అని అంటున్నాడు. అయితే హెబ్రీ 7:26 మనకంతా తెలుసు. మరి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు కదా, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు నేను, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన. అలాగా పురుగులాగా నల్లగొట్టుకొని విరగొట్టుకొని మన కోసం మరి తన సిలువలో బలి అయ్యి రక్తమంతా కార్చి నీరు ఉబ్బుకున్నంతగా ప్రేమించినాడు. మొన్ననే 40 days ఉపవాసాలని ఎంతో కన్నీరు మున్నీరుగా వాషింగ్ నుండి మరి ఈస్టర్ దినాన్ని కూడా జరుపుకున్నారు చాలా మంది. మరి సంఘాలలో కూడా ఎంతగానో మరి ఆ సమయం ఒక్కటే కాదు కానీ మనం అయితే అట్లా చేయము. మరి అయితే ఎంతగానో మరి దేవుడు మనల్ని ప్రేమించే తండ్రి ఇంతగా నల్లగొట్టుకొని ఉన్నాడు. అలాంటి దేవుడు మనల్ని ఏ విధంగా అంటే ఎఫెసీ 5:8 పూర్వము మనమైతే ముందుగా ఆయనను వెతకలేదు, తానే ముందుగా మనల్ని వెతికి రక్షించినాడు. అయితే 5:8 చూసినాడు, పూర్వము చీకటి అయింటివి మన దేవుడు వెలుగైన దేవుడు, వెలుగులో నడిచే మనల్ని నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అయితే మనము విశ్వాసులమైన మనం ఏం చేయాలంటే 1 పేతురు 2:9 చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహముగా మనం ఏం చేయాలంటే ఆయన మాటల్ని ప్రచురం చేయాలి. ఆయన మాటల్ని మనము ప్రచురం చేయాలి. దేవుని నమ్ముకున్నామని విశ్వాసం అని మనము కాకుండా ఎవరెవరికి దేవుడు ఏ తలాంతి ఇచ్చింటే అని వాడబడాలని ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే రాజులైన యాజక సమూహంగా అంతగా తక్కువగా ఉన్న తృణీకరింపబడిన వారము ఎందుకో పనికిరాని మనల్ని అంతగా రాజులైన యాజక సమూహముగా మనల్ని చేసుకున్నాడు తన బిడ్డలుగా. అయితే బిల్దదు మాట్లాడిన ఈ మాటలకు నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లయితాడు, పవిత్రుడు ఎట్లయితాడు, శుద్ధుడు ఎట్లయితాడు, మరి నువ్వు నీతిమంతుడని అనుకుంటున్నావా లేకుంటే యథార్థత కలిగినా అనుకుంటున్నావా అని ఇవన్నీ క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడ 26వ అధ్యాయంలో పురుగు వంటి వాడు మానవుడు అని ఇవన్నీ మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా. 26వ అధ్యాయంలో అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, శక్తి లేని వానికి నువ్వు ఎంత సహాయం చేసితివి, బలం లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి, జ్ఞానం లేని వానికి నువ్వెంత చక్కగా ఆలోచన చెప్పితివి. ఇక్కడ క్వశ్చన్స్ అన్ని బిల్దదుతో యోబు మాట్లాడే విధానము ఏమంటున్నాడు, నువ్వు శక్తి లేని వాళ్ళకి ఏమైనా సహాయం చేసినావా, బలం లేని బాహువును ఎంత బాగుగా రక్షించినావు, జ్ఞానం లేని వారికి నువ్వేమైనా ఆలోచన చెప్పినావా అని అంటున్నాడు. అయితే మరి ఇక్కడ మనం చూసినప్పుడు జ్ఞానులమని మనం అనుకుంటాం కదా. ప్రసంగి 9వ అధ్యాయము 15వ వచనం, 9వ అధ్యాయము 15వ వచనం, 15-16 చదవండి ప్రసంగి ఎవరైనా తీస్తే. అయితే అందులో జ్ఞానము చదవండి ఎవరు. అయితే అందులో జ్ఞానము గల యొక్క బీదవాడి నుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. కాగా నేను ఇట్లనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. చాలు అదొకటి చాలు. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు నేను శక్తి, బలము, జ్ఞానము ఈ 3 మాటలు ఈ వచనాలలో తీసుకోవాలనుకున్నా. 1 నుంచి 3 వచనాలలో మరి శక్తి లేని వానికి శక్తి, బలం లేని వానికి బలము, జ్ఞానం లేని వానికి జ్ఞానం ఇచ్చేది ఎవరు? మన దేవుడు. అయితే ఇక్కడ మనం ఇప్పుడు చదివినట్లుగా బీదవాని జ్ఞానం పనికి రాదంట. నిజమే. మరి గొప్ప వాళ్ళైతే ఏ మాట మాట్లాడినా ఏ చెప్పినా అది కరెక్ట్. ఈ బీదవాడు జ్ఞానంతో అక్కడ కాపాడినాడు పట్టణాన్ని, కానీ అదంతా మనకు అదే సందర్భం కొరకు నేను తీసుకున్నాలే. అయితే అక్కడ పట్టణాన్ని కాపాడినా, మంచి పనులు చేసినా, ఏది చేసినా బీదవాని జ్ఞానము పనికి రాదు, అది కౌంట్లోకి రాదు అన్నట్టుగా చూస్తున్నాం. అయితే మనము ఒక్కసారి బలమును గురించి చూద్దాం. బలము, జ్ఞానము అన్ని యెషయా 40వ అధ్యాయము 28-29 వచనాలు మనం చదువుదాం. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యం. 29వ వచనంలో ఇక్కడ సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. ఇవన్నీ మనం చదవడానికి లేట్ అవుతుంది, మరి అప్పుడే సమయం అయింది. యెషయా 40, 28-29 వచనాలలో
భూదిగంతములను సృజించిన దేవుడు మన దేవుడు. ఆయనే నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానము శోధించట ఎవరికి సాధ్యం? అసాధ్యము కదా దేవుని జ్ఞానాన్ని శోధించట. అయితే సొమ్మసిల్లిన వారిని బలమిచ్చే దేవుడు, శక్తి లేని వారిని బలాభివృద్ధి కలగజేసే దేవుడుగా మనం చూస్తున్నాం. మళ్ళీ అంతేకాకుండా బలహీనులను బలపరిచే దేవుడు. ఇక్కడ మనం చూసినప్పుడు 1 కొరింథీ 1వ అధ్యాయము 27 నుంచి 29 వరకు కూడా మనం చదువుకున్నప్పుడు అక్కడ కూడా ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, వెర్రి వారిని, బలహీనులను వీళ్ళందరినీ ఎన్నుకున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు బలము గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ బలము, జ్ఞానము, శక్తి, ఈ 3 విషయాలు యెషయా 40, 28, 29 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం కదా మనం. అయితే ఈ వాక్యాన్ని బట్టి ఇది న్యాయాధిపతులు 15 చూస్తే బలము మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒకసారి 15 చదవండి. న్యాయాధిపతులు 15 15వ అధ్యాయము 15వ వచనం బలం గురించి నేను ఇట్లా మరి సంసన్ బలంను నేను జ్ఞాపకం చేసినాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలుగా నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనేను. చాలు. ఇక్కడ దేవుడే కదా బలం ఇచ్చింది. సంసోను గురించి మనకు అందరికి తెలుసు. 15:15లో దావీదు దవడ ఎముకతోనే ఏం చేసినాడు? ఆ బలము, ఆ శక్తి ఎవరిచ్చినారు? దేవుడు ఇచ్చినాడు. దావీదు కూడా గొల్లియాతును చంపడానికి బలం ఇచ్చిన దేవుడు. మరి అసలు జ్ఞానం ఇచ్చిన దేవుడు. ఇక్కడనేమో బలం ఇచ్చిన దేవుడు ఎవరికి? సంసోనుకి. 1000 మందిని ఆయన ఇచ్చిన బలం ద్వారా 1000 మందిని చంపినాడు. అంతేకాకుండా న్యాయాధిపతులే 16వ అధ్యాయము 28 నుంచి 30 వరకు కూడా చూద్దాం. అక్కడ ఒక సందర్భం 16వ అధ్యాయము 28 నుంచి 30 చదువుతున్నారా? అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగదీర్చుకొని నిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీద దానిలో ఉన్న జనులందరి మీదనూ పడిను. మరణకాలం అతడు చంపిన వారి శవముల యొక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. చాలక న్యాయాధిపతి ఇక్కడ 16వ అధ్యాయంలో మనం చూస్తే సంసోను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. తన బలహీన స్థితిలో, మనం కూడా బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని మనం జ్ఞాపకం చేసుకొని మొరపెట్టి మనం మనస్ఫూర్తిగా దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మరి ఇక్కడ సంసోను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం. మన జీవితంలో మన శ్రమలు, ఇబ్బందులు, బలం లేని స్థితిలో, శక్తి లేనప్పుడు, మరి వృద్ధాప్యంలో, బలహీనతలు, ఎన్నో పరిస్థితులు, అలాంటివన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. మరి ఇక్కడ బలంను చూసినప్పుడు దవడ ఎముకతో 1000 మందిని చంపడానికి శక్తి ఇచ్చిన దేవుడు. మరి న్యాయాధిపతులు 16:28 నుంచి 30 వరకు అక్కడ జీవిత కాలం అందు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నట్టుగా మరి సంసోను బలం గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మరి జ్ఞానం ద్వారా జ్ఞానము, బలము, శక్తి అన్నాను కదా. బలము, శక్తి ఇచ్చే దేవుడు అయినాడు. మరి అయితే జ్ఞానం చూసినప్పుడు యోబు 12:16 బలము, జ్ఞానం ఇచ్చే దేవుడు మన దేవుడు. మరి సామెతలు 3:21, 22 వరకు చదివితే నా కుమారుడా లెస్సైన జ్ఞానము, వివేచనను భద్రం చేసుకొను, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోని, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను. మనకు ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు అంటే సామెతల్లో లెస్సైన జ్ఞానం, మంచి జ్ఞానము, మంచి వివేచన భద్రం చేసుకోవాలంట. మనం దేవుని మాటలు ఆత్మీయ లోక జ్ఞానము కాదు, లోకస్తుల మాటలు కాదు. మనం వివేచన, ఆ తెలివి, ఇతరులకు ఇబ్బంది పెట్టే తెలివి కాదు మనం నేర్చుకోవాల్సింది. లెస్సైన జ్ఞానము, దైవ వాక్యము, దేవుని జ్ఞానము, దేవుని మాటలు నేర్చుకుని ఈ జ్ఞానమును, ఆత్మీయ జ్ఞానమును మనం సంపాదించుకొని దాన్ని ఏం చేయాలంట? వివేచనను, జ్ఞానమును భద్రం చేసుకొను, వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకు, అవి నీకు జీవముగాను నీ మెడకు హారముగాను.
మన హారము ఫస్ట్ లో మనం చదువుకున్నట్టుగా బంగారు ఆభరణం కాదు, కానీ విశ్వాసికి ఉండవలసింది ఏంటి? జీవమును నీ మెడకు అలంకారంగా ఉండాలి. జ్ఞానము, వివేచన రెండు కూడా మనం భద్రం చేసుకునే వారంగా ఉండాలని జ్ఞానం గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. అయితే సామెతలు 14:1 కూడా మనం దానికి తెలుసు, జ్ఞానవంతరాలు ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు కూడబెట్టుకుంటుంది. జ్ఞానంతో మన జీవితాలను కట్టుకోవాలి, మన కుటుంబాలను కట్టుకోవాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే 1వ రాజులు 3వ అధ్యాయము 16 నుంచి 28 వరకు అక్కడ కూడా చూస్తే, మరి అన్ని మనం చదవద్దులే. 3వ అధ్యాయము 1వ రాజులు 3వ అధ్యాయము 16 నుంచి 28 వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇద్దరు స్త్రీల గురించి వారి బిడ్డను తీసుకొని వచ్చి తగవలాడుచున్నప్పుడు రాజు ఏం చేసినాడు? అక్కడ రాజు దైవ జ్ఞానం చేత వారిని సమస్యను పరిష్కరించినాడు. ఆ జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే. సొలొమోను మహారాజు ఏమని అడిగినాడు? ఏది అడగకుండా, ప్రభు నాకు సమస్తం ఇచ్చినావు, కానీ నాకు ఈ ప్రభు దీన్ని రాజ్యాన్ని పరిపాలించడానికి జ్ఞానం ఇయ్యి నాకు అని అడిగినాడు. జ్ఞానం నాకు పొదవగా ఉంది అన్నాడు, తగ్గించుకున్నాడు, దేవుని సన్నిధిలో అడిగినాడు. జ్ఞానంతో పాటు దేవుడు సమస్తం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే రాజు దైవ జ్ఞానం చేత ఏం చేసినాడు? ఆ సమస్యను పరిష్కరించినాడు. నా బిడ్డ నీ బిడ్డ అని ఇద్దరు తగులాడుకుంటా రాజమందిరంకి వచ్చినప్పుడు, మరి కన్న కడుపు కోతతో ఆమె ఏమనింది? ఎక్కడో ఒకసాట సజీవంగా ఉంటే చాలు నా బిడ్డ అనుకుంది. అలాంటి ప్రేమ, అలాంటిది మన ప్రభు కూడా మన పట్ల చూపిస్తున్నాడు. తన బిడ్డలు ఎక్కడ ఇబ్బంది పడినా, ఏ కష్టపైనా దేవుడు మనల్ని మరిచే దేవుడు కాదు. ఇక్కడ మరి రాజుకి ఆ జ్ఞానం ఇచ్చి, ఆ కన్న తల్లి ఎవరో గుర్తించడానికి దైవ జ్ఞానం చేత నిర్ణయం తీసుకున్నట్టుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. కొలసి 2:3 కూడా చూస్తే, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తంలైనవి. గుప్తంలైనవి. 1వ రాజులు 10:8 మరి ఇంకొకటి మనం చూస్తే, ఇక్కడ షేబా దేశం నుంచి ఒక రాణి వచ్చింది కదా, షేబా దేశపు రాణి. నీ జనులు 10వ అధ్యాయము 8వ వచనం, నీ జనులు భాగ్యవంతులు, నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఇక్కడ షేబా దేశపు రాణి రాజు జ్ఞానం గురించి విని గంధవర్గములు, బంగారు, రత్నములు వంటల మీద ఎక్కించుకొని యెరూషలేముకి వచ్చినట్టుగా మనకు తెలుసు కదా. మరి అయితే అక్కడ ఏమి చూడాలని వచ్చింది ఆమె? ఆయన అక్కడ తన జనులు భాగ్యవంతులని, నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నిజమే, మనము దేవుని నమ్మిన బిడ్డలము కూడా మనం ఎంతో భాగ్యవంతులం. లోకంలో గొప్ప గొప్ప వారికి, కోటీశ్వరులకు, మరి ఎన్నో రకాలుగా ఎంతో అంతస్తులలో ఉన్న వారికి, ఎంతో గొప్ప స్టేజ్లో ఉన్న వారికి అందరికంటే మనం ఎంతో భాగ్యవంతులం. దేవుని నమ్మిన బిడ్డలమైన మనం దేవుని పిల్లలకు అంటే భాగ్యవంతులు ఇంకా ఎవరు ఈ లోకంలో లేరు. మరి అయితే ఇక్కడ కూడా నీ జ్ఞానవచనాలు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులని వచ్చి చూసి విని ఆమె అన్ని మోసుకొని వచ్చి అక్కడ ఎంతగానో సంతోషించినట్టుగా మరి షేబా దేశపు రాణిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు కదా. మనము కూడా దేవుని మాటలు వినుచుండు, మనము కూడా మరి బలహీన ఘటాలమైన మనము ఎన్నో పరిస్థితులు ఉంటాయి ఇళ్ళల్లో, మరి అయినప్పటికి కూడా దేవుడు సమయం ఇస్తూ రోజు చక్కగా మరి ఇవన్నీ వాక్యాలు వింటూ సాక్ష్యాలు వాక్యాల ద్వారా మనము బలపడుచున్నాం. మనం ఎంతో భాగ్యవంతులమని అనుకుంటున్నాను. అయితే యోబు 28:28 కూడా చూస్తే, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు నరులకు సెలవిచ్చింది. వివేకము, జ్ఞానము ఇవన్నీ కూడా దుష్టత్వాన్ని విడిచిపెట్టినప్పుడే వివేకము, భయభక్తులే జ్ఞానం. ఇవన్నీ యోబు 28:28 ఉంది. అయితే ఈ విధంగా మరి బలమును జ్ఞానమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఆ జ్ఞానము మన దేవుడిచ్చిందే. మన బలము, మన శక్తి, ఈరోజు ఆరోగ్యంగా ఆయుష్తో సజీవులుగా ఉన్నామంటే అది ఆయన ఇచ్చిన కృప మాత్రమే, మనది ఏ మాత్రం కాదు. మరి మనము బలహీనమైనప్పుడు, శక్తిహీనమైనప్పుడు మరి ఆయన భూదిగంతములను సృజించిన ఆ దేవుడు నిత్యుడగు దేవుడు మనల్ని సొమ్మసిల్లనీయడు, అలయనీయడు. మరి మనకు శక్తినిస్తూ, బలమిస్తూ, జ్ఞానమిస్తూ పోషిస్తున్న దేవుడుగా మనము జ్ఞాపకం చేస్తున్నాడు. మరి జ్ఞానంతో మన దావీదును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, బొడిచలతోనే అక్కడ ఏ ఆయుధాలు వాడలేదు. పెద్ద పెద్ద అవి మరి ఆ 6 మూరల జానుడి ఎత్తున్న మొత్తము కవచంతో ఉన్నటువంటి ఆ చిన్న సందు, ఆ కణిత దగ్గర మాత్రము ఎంత జ్ఞానం, అది జ్ఞానముతో తెలివితో చేసిన పని. దావీదుకి అవన్నీ సొంతము. ఆ చిన్న పిల్లోడు మరి అడవిలో గొర్రెలు మేపుకుంటూ తనకి అవన్నీ కూడా తెలుసో తెలియదో, కానీ అంత జ్ఞానం దేవుడిచ్చినాడు. జ్ఞానం నుంచి తక్కువగా ఉన్న వారిని ఎన్నుకునే దేవుడు, పశువుల కాపరులను, గొర్రెల కాపరులని, చేపలు పట్టే వారిని, తక్కువగా ఉన్న వాళ్ళని ఎన్నుకొని మరి మనకందరికీ కూడా మాదిరిగా ఉంచిన దేవుడు.
గొల్లియాతు ఎంత తెలివిగా మరి గొల్లియాతును దావీదు గొల్లియాతును చంపగలిగినాడు. అలాంటి గొప్ప జ్ఞానం ఇచ్చిన దేవుడు. వివేకము, జ్ఞానము, బలము, శక్తి ఇవన్నీ కూడా ఆయన ఎందే గుప్తమైనవి మనం చూస్తున్నాం. అయితే 2 కొరింథీ 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతాం ఒకసారి. 2 కొరింథీ 2వ అధ్యాయము 14-15. మా మా ద్వారా ద్వారా ప్రతి స్థలమందున స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. చాలు థ్యాంక్ యూ. క్రీస్తుని గురించిన జ్ఞానము, సువాసన కదా. దేవుని గురించి పౌలు మేము దేవునికి సువాసన అయి ఉన్నాము అంటే మనం కూడా మన జీవితాల్లో జ్ఞానము, సువాసన, ఆ జ్ఞానము కలిగిన స్త్రీలముగా, మరి బలము కలిగిన స్త్రీలముగా, శక్తి ఉన్న వాళ్ళముగా మనల్ని దేవుడు చేసి మనల్ని మన వాక్యంలో, సహవాసంలో, ప్రార్థనలో ఎడతెగక ముందుకు కొనసాగిస్తున్న దేవుడు. మనకందరికీ ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తా ఉన్న దేవుడుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 25వ అధ్యాయము 1-3 వచనాలు చూసినప్పుడు, శక్తి లేని వారికి శక్తి ఎంత సహాయం చేసేటివి, బలం లేని వాహు ఎంత బాగుగా రక్షించితివి, జ్ఞానం లేని వానికి నువ్వు ఎంత చక్కగా ఆలోచన చెప్తివి అన్నప్పుడు ఈ మాటలు ఇవి జ్ఞాపకం చేసినాను ఇంతవరకు. అయితే జ్ఞానం ఇచ్చేది, బలం ఇచ్చేది, శక్తి ఇచ్చేది దేవుడే. మనము ఆయన జ్ఞానం యొక్క సువాసనను మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మనల్ని మన జీవితాలకు అన్వయించుకున్నాం. అయితే కింద 7వ వచనం నుంచి 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి మళ్ళీ చదువుతాం. కింద 26వ అధ్యాయము యోబు 26, ఇక్కడ కూడా కొన్ని వచనాలు చదువుతా. 7వ వచనం చదువుతున్నా. శూన్య మండలము పైన ఉత్తర దిక్కుననున్న విశాలమును ఆయన పరిచెను, శూన్యముపై భూమిని వేలాడదీసెను. శూన్యము పైన భూమిని వేలాడదీసిన దేవుడు. ఆయన సృష్టిని ఎంత చక్కగా నిర్మించినాడు కదా. శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు. ఇక్కడ యోబు బిల్దతో అంటున్నాడు, శూన్యంలో భూమిని వేలాడదీసిన వాడు ఆయన. వాటి కింద మేఘములు చినిగిపోకుండా, ఇవన్నీ చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఎంత చక్కగా ఉంది వీళ్ళ సంభాషణ అని. వాటి కింద ఎప్పుడు ఒక యోబు చదువుతున్నాము అని అనుకుంటుంది. దీన్ని ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క అక్షరము, ఒక్కొక్క వర్డ్ చదువుతుంటే వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములను నీళ్లను బంధించినాడంట. నిజమే కదా. మనం ఆకాశం చూసినప్పుడు ఆ నీళ్లు మేఘం ఫుల్ వచ్చింది అని అనుకుంటాము. అది వర్షించమని దేవుడు ఆజ్ఞాపిస్తేనే వర్షిస్తుంది, లేకపోతే నిండా బంధించి ఉంటాయి. అట్లే దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరుస్తాడంట. మరి వెలుగు చీకటులకు సరిహద్దులు ఏర్పరిచిన దేవుడు. మరి ఎర్ర సముద్రంను పాయలుగా చేసి మరి గోడలాగా నిలబెట్టినాడు దేవుడు కదా. హద్దులు ఏర్పాటు చేసిన దేవుడు. ఎక్కడెక్కడ స్టాప్ అంటే స్టాప్. ఎంత ఆశ్చర్యం, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత ఆశ్చర్య క్రియలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. మరి ఇక్కడ చూసినప్పుడు ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయం అందే అదురుతాయంట. ఆకాశ విశాల స్తంభం. మరి ఇక 12-14 వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, తన బలం వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగలగొట్టును. రాహాబు ఒక వేశ్య. అలాంటి మనుషులను, భయంకరమైన పాపం చేత పట్టుబడిన వారిని, దొంగలని, వ్యభిచారులని, ఎలాంటి హృదయం గలవారైనా, కఠినులైన వారిని, దుర్మార్గులని, ఎవరినైనా సరే దేవుడు ఏం చేస్తాడంట, వారి హృదయాలను పగలగొడతాడు. వారిని మార్చి మరి ఘోరమైన వ్యాధి గల వారిని కూడా, మరి యెహెజ్కేలు గ్రంథంలో ఉంటది కదా, మానవుని హృదయం ఘోరమైన వ్యాధి గల, అలాంటి ఆ వ్యాధిని కూడా మన నయం చేసే దేవుడు. మరి తన వివేకం వలన ఏం చేసినాడు, రాహాబును పగలగొట్టి ఆమెను మరి జీవ గ్రంథంలో రాయించడానికి కూడా వంశావళిలో చేర్చినట్టుగా మనం చూస్తున్నాం. రాహాబు చేసిన సత్కార్యం, తన ఒప్పందము, ఆ ఒడంబడిక తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. మరి వేగుల వారిని దాచిపెట్టి ఎంతో జ్ఞానంతో, వివేచనతో, ఇవన్నీ కూడా దేవుడు తన బిడ్డలకు కూడా జ్ఞానం ఇచ్చి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలి అనేది ఎంతో చక్కగా వివరించినారు. అయితే ఆయన హస్తము అయితే ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందం వస్తుందంట. ఊపిరి ఊతే దేవుడు ఎంత చక్కగా వివరించినాడో యోబు ఇక్కడ. మరి ఊపిరి విడిస్తే అందం వచ్చేస్తుందంట. అయితే యోబు భార్య ఏమనింది, నీ ఊపిరి నాకు అసహ్యమనింది కదా.
అసలు ఎంత మరి మానవునికి దేవునికి ఉన్న తేడా. ఆయన ఊపిరిడిస్తే ఎంత ఆకాశం అంతా అందం వచ్చేస్తుందంట. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. పారిపోయే అది ఘట సర్పము అని అంటే భయంకరంగా స్పీడ్, చాలా భయంకరమైన అడవిలో అసలు నిమిషం కూడా కనిపించినట్టు వెళ్ళిపోతాయంట. అలాంటి దాన్ని కూడా ఆయన హస్తం ఇట్లా చాపితే దాన్ని పొడి చేస్తుందంట. ఇట్టి కార్యములు ఇవన్నీ కూడా ఈ కార్యాలు భూమిని వేలాడదీయడము కానీ, రాహాబును మరి జ్ఞాపకం సముద్రమును బలం వలన ఆయన సముద్రమును రేపేది కానీ, వివేకం వలన రాహాబును పగలగొట్టడము, ఇవన్నీ కూడా మేఘములను బంధించడం, ఇవన్నీ కూడా స్వల్ప కార్యములంట. ఇవన్నీ చూసినప్పుడు 14వ వచనంలో ఆయన కార్యములలో ఇవి స్వల్పములు, ఇవన్నీ చిన్నయే. అంటే ఇంకా ఎన్నున్నాయో నిజమే. ఆయన మాట గాని, ఆయన మాటలో స్వస్థత, చూపులో స్వస్థత, మరి వస్త్రంలో స్వస్థత, ఆయన నడకలో ఆయనను తాకితే చాలు స్వస్థత. అసలు కుంటివారిని, గుడ్డివారిని, భయంకరమైన కుష్ఠరోగులను ఎంతమందిని ఎన్ని స్వస్థపరిచి గొప్ప కార్యాలు చేసిన దేవుడుగా మనం చూస్తున్నాం. ఇవే కాకుండా ఇక్కడ ఈ యోగ గ్రంథంలో మనం ధ్యానించినప్పుడు మరి హస్తము ఆయనది మహాసర్పను కూడా పొడిచేనంటే ఎంత అసలు దేవుని కార్యాలు, ఆశ్చర్యము ఇవన్నీ స్వల్పమే. గర్జనలు చేయి ఆయన మహాబలం ఎంతైనది గ్రహింపగలవాడేవాడు. ఇవన్నీ గర్జన అంటే ఆ గర్జన అంటే మనం వినలేమేమో, అంత మహాబలము ఎంతైనది మనం గ్రహింపగలవాడేవాడు అని. వీళ్ళిద్దరి సంభాషణ మరి అధికారము, భీకరత్వము ఆయనకి తోడై ఉన్నాయని మనము కీర్తనలో ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా పురుగు వంటి మానవుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 25వ అధ్యాయము 6వ వచనంలో పురుగు వంటి మానవుని, అల్పులమైన మనము, మినుగురు పురుగు లాంటి మన జీవితాలను కూడా దేవుడు ఎంతగా హెచ్చించినాడు. మరి 26లో చూసినప్పుడు శక్తి లేని వారికి శక్తి ఇచ్చిన దేవుడు, బలం లేని వారికి బలం ఇచ్చిన దేవుడు. సంసోనును మరి దావీదును జ్ఞాపకం చేసుకున్నాము, సొలొమోను మహారాజును జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విధంగా నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన తలంపులను బట్టి మరి ఇక్కడ ఆయన సృష్టి ఇవన్నీ మరి ఈ విధంగా తన కార్యాలన్నిటినీ వీళ్ళిద్దరి సంభాషణలో వివరించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇన్ని పరిస్థితుల గుండా వెళ్ళిన యోబు, ఈ 2 అధ్యాయాలు మనం ధ్యానించినాం కదా, ఎన్ని పరిస్థితుల గుండా వెళ్ళిన దేవుడు యోబు మరి చివరిగా ఎన్నెన్ని కష్టాలు, సమస్యలు అన్ని కోల్పోయినాడు. అన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా తను దేవుని యథార్థత వదలలేదు కదా యోబు. మరి అలాంటి యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు శ్రమల్లో స్నేహితులు ఆదరణకర్తలు గారు కానీ మీరు బాధకే కర్తలు అని అంటారు. బాధకే కర్తలు అంటున్నారు. ఒక్క నిమిషం ఓటీపీ. హలో, ఇది ఫోన్ వచ్చి ఉంటుంది. మేరీ ఫోన్ వచ్చింది. అక్క సారీ ఏదో ఓటీపీ అర్జెంట్ కదా, అది చెప్పేసిన. అంటే ఆఫీస్ అనమాట, దీనికి కనెక్షన్ ఉంది. అయితే మరి ఎక్కడ ఓటీపీలో యోబు శ్రమల్లో స్నేహితులు ఆదరణకు కర్తలు గాని, వాళ్ళతో అన్ని ఇంకా అంధకారము, చీకటి, వెలుగు ఇవన్నిటిని అందరు స్నేహితులు మరి యెహోవా అందరూ మాట్లాడి అన్ని అధ్యాయాల్లో చివరికి ఏమంటాడంటే యోబు, మీరు ఆదరిస్తారు కానీ నా బాధను, ఇబ్బందులు చూసి నాకే బుద్ధులు అంటే తనకే బోధ చేస్తున్నారు అనమాట. అయితే నువ్వు నీతిమంతుడు అయితే ఎందుకు ఇట్లా అవుతుంది, నువ్వు యథార్థతను వదిలిపెట్టి దేవుని సన్నిధికి రా, యథార్థవంతుని నిన్ను నువ్వే అనుకుంటున్నావేమో, న్యాయవంతుని అనుకుంటున్నావేమో, నీతిమంతుని ఇట్లా మాటలతో బాధ పెట్టినప్పుడు యోబు ఏమంటున్నాడు స్నేహితులను, మీరు ఆదరణ కర్తలు గారు కానీ బాధకే కర్తలు అంటున్నాడు. యోబు 23:10లో ఆయన ఏమంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును. స్నేహితుల మాటలకు మరి ఇక్కడ 23వ అధ్యాయం 10వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను తర్వాత ఈ శోధనలన్నీ జయించిన తర్వాత దేవుడు నాకు దిగంబరిగా వచ్చినాను, దిగంబరిగానే పోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే యోబు 42:12లో
మనం ఇక్కడ లాస్ట్ 42వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ సమయం అయిపోయింది 11. అప్పుడు అతని సహోదరులందరూ అతని ఇక్కడ మరియు 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసినాడు. మరి 11వ వచనంలో ఇక్కడ సహోదరులందరూ అతని అక్క చెల్లెళ్ళను అంతకు ముందు అతనికి పరిచయమైన ఉన్న వాళ్ళు అతనితో కూడా తన ఇంటి అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గురించి ఎంతలో లేసి దుఃఖములు పొందితువని ఆయన కొరకు దుఃఖించుచు అతన్ని నోదార్చిరి. ఇదియుగాక వాళ్ళ దుఃఖం ఇక చివరికి ఏం చేసినాడు దేవుడు, ఎలాంటి మనుషులనైనా మార్చే దేవుడు కదా. మరి ఆ అందరు కూడా ఆయన స్థితిని చూసి చివరికి మరి ఆయన క్షేమ స్థితిని కనుక్కోవడానికి వచ్చినట్టుగా చూస్తున్నాము. 42వ అధ్యాయంలో దుఃఖాన్ని పంచుకున్నట్టుగా చూస్తున్నాము. మరి అంతే ఒక ఖాళీగా పోకుండా ఏం చేసినారంట, ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరము. వరహాను అంటే కొంత సొమ్ము అంట. మరి కొంత సొమ్ము ఇచ్చి బంగారు ఉంగరం ఎత్తి ఎంతో మరి సంతోషపడి ఆయనతో కలిసిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా యోబును మొదటి ఆశీర్వదించిన కంటే మరీ అధికంగా ఆశీర్వదించను. అతని 14,000 గొర్రెలు ముందు చూసుకున్నాం కదా, 7,000 అని. తర్వాత మరి 14,000, 6,000 ఒంటెలు అన్ని డబల్ బ్లెస్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి అతనికి 3 కుమార్తెలు, 7 కుమారులు 3 కుమార్తెలను ఇచ్చినాడు. అతడు పెద్దదాన్ని ఎమీమా అని, రెండవ దాన్ని కెజియా అని, మూడవ దాని పేరు కెరం పక్కని పేర్లు పెట్టుకున్నాడు. అంతగా అన్ని శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, పుండ్లు, గాయాలు, బోకితో గీసుకొని ఇట్లా అవి పుండ్లని గాయాలను ఎవ్వరు చూడలేని స్థితిలో ఉన్న యోబు మరి బూడిదల్లుకొని బాధపడిన స్నేహితులు అందరు కూడా మళ్ళీ వచ్చి తనను కలిసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు కుమార్తెలంతా సౌందర్యవతలు అక్కడ లేనే లేరంట, దేశమందంతటా కూడా. అంతేకాకుండా మరి తను 4 తరాలను చూడగలిగినాడు. 140 సంవత్సరంలో బ్రతికి వృద్ధుడైన తర్వాత మృతి పొందాను. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప, ఎన్ని శ్రమలు ఎన్ని అనుభవించినప్పటికీ దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు తన బిడ్డలని. మరి యోబు శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటే మన ఏ పాటి యోబు మన ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. శ్రమ మన జీవితంలో అలవ చేయకపోతే మనము దేవునే మర్చిపోయే వారంగా, నాకేం తక్కువ అన్నట్టుగా అన్ని మర్చిపోయే వారంగా ఉంటామని కొన్ని శ్రమలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, పర్సనల్ గా ఆర్థిక సమస్యలే కావచ్చు, పిల్లల వివాహ విషయంలో కావచ్చు, మరి అనారోగ్యాలే, అస్వస్థతలు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ చిన్న బిడ్డల విషయం, అన్ని విషయాల్లో కూడా వృద్ధులు, బలహీనతలు ఎన్ని ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని కనికరిస్తూ బలపడుతున్నాడు. ఎప్పుడు శక్తి ఇచ్చే దేవుడు ఆయనే, బలం ఇచ్చే దేవుడు ఆయనే, జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయన ఆనుకొని ఉన్నప్పుడు యోబు మనకి ఎంత మాదిరిగా ఉన్నాడు. మరి హన్నా కూడా తన శ్రమలో, తన ఇబ్బందిలో ఏం చేసింది, తనకు ఏం కావాలనుకుంది, కుమారుడు కావాలనుకున్నప్పుడు ఒక బాధ, ఒక ఇబ్బంది వస్తేనే తంతు లేకుండా 1 సమయంలో 1:6 మనకు తెలుసు కదా, తంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె దేవునికి సమీపంగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మౌనంగా రోధించి ప్రార్థించే అనుభవం నేర్చుకుంది. తను దేవుని దగ్గర అడిగింది, పొందుకుంది, సమయాలను మరి పొందుకుంది. అంతేకాకుండా శ్రమలు, పౌలు శ్రమలు కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, సమయం లేదు కాబట్టి నేను చదవడం లేదు. పౌలు శ్రమలు 2వ కొరింథీ 11వ అధ్యాయము 22 నుంచి 27 వరకు, 2వ కొరింథీ 11వ అధ్యాయము 22 నుంచి 27 వరకు అనేక శ్రమలు అనుభవించినట్టుగా ఆ భాగం అంతా చూడొచ్చు. ఓడ బద్దలైన అనుభవం పొందినాడు, పగిలి శ్రమ పడిన అనుభవం ఉంది అక్కడ. ఆపదలలో, దొంగల వలన, ఎన్నో మరి కపట స్నేహితులు కూడా ఉన్నారంట, సహోదరులు ఉన్నారంట. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా మరి పౌలు శ్రమలలో కపట సహోదరులు, వెనుకొక మాట ముందొక మాట, పైన మన ఎదురుగా మనకి ప్రస్తుతం కూడా ఎవరికి వాళ్ళు ఎదురుగా మంచిగానే మాట్లాడి వెనుక వేరే మాటలు మాట్లాడుకునే మనుషులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పటికి ఇప్పటికి కపట సహోదరుల వలన ఆపద, ఆకలి దప్పుల వలన ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించినాడు. అంతేకాకుండా హెచ్చిపోకుండా అయితే ఆ శ్రమల్లో ఈ ఓడ పగిలి శ్రమ పడిన పరిస్థితుల్లో మరి తన స్నేహితులు అందరూ కూడా కపటంగా ప్రవర్తించిన, ఆకలి దప్పులున్న, రాత్రి పగలు దొంగలు, ఆ ప్రయాణాల్లో మరి ఎంత పడవ ఇబ్బందులైనా ఎన్ని సహించి అన్ని శ్రమలను ఓర్చుకొని
తను మరి అన్ని పత్రికలు రాయగలిగినాడు. మరి అంతేకాకుండా తన సేవను ముగించుకోగలిగినాడు. పందాన పనిలో తుదమట్టుకు కూడా తను ఎంతగానో ప్రయాసపడినట్టుగా మనం అందరికీ తెలుసు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముమ్మారు దేవుణ్ణి వేడుకునేవాడు. అత్యధికంగా నేను హెచ్చిపోకుండా ఉండాలని దేవుడు ఏం చేసినట్ట, తనను ముమ్మారు అక్క శరీరంలో ముళ్ళు బయట ముళ్ళు అదే ముమ్మారు వేడుకుంటుని, ప్రభు నా కృప నీకు చాలును అన్నాడు కదా. ఎంత బలహీనత ఎందు శక్తి పరిపూర్ణంగా చేసిన దేవుడు. మరి ఆయనను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఎంత మనం పౌలు చాలా బలహీనుడంట, మరి సన్నగా చిన్నగా ఉంటాడంట, పెద్దగా మరి బలమైనడు, పెద్ద స్ట్రెంగ్త్ ఉన్నాడు కాదంట. అంటే తిండి తిప్పలు నిద్ర ఆహారాలు ఏమి లేదు, కష్టాలు శ్రమలు ఇబ్బందులే కదా. అందుకొరకు చాలా వీక్ గా ఉండేవాడంట. ఆ విధంగా నా కృప నీకు చాలును అని దేవుడు అంటున్నాడు. తనను ప్రభు నాకు హెచ్చిపోకుండా నాకు ఒక ముళ్ళు ఉంచినావు ప్రభు అని అంటున్నాడు కదా. మరి ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే. మరి 1 తిమోతి 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాం, పౌలును జ్ఞాపకం చేసుకున్నాం, యోబు గురించి ధ్యానించినాం. తర్వాత 2 అధ్యాయాలలో ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క 1 తిమోతి 2-3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమలను అనుభవించుము. సైనికుడు ఎవ్వడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండలో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొన్నాడు సైనికుడు అని మనకు హెచ్చరికగా ఉంది. మళ్ళీ రోమా 8:28 చూసినప్పుడు దేవుని ప్రేమించి, ఇవన్నీ కష్టాలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఇవన్నీ కూడా దేవుడు మనకి మాదిరిగా ఉంచుతున్నాడు. తను శ్రమ పట్టబడ్డాడు, తన బిడ్డల ద్వారా మనకు గ్రంథంలో లిఖించబడి మనకు మాదిరిగా ఉంచినాడు. రోమా 8:28 చూసినప్పుడు దేవుని ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము కదా. మరి ఇవన్నీ కూడా మన మేలు కొరకే. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, మరి యోబును చూసినప్పుడు డబల్ గా దీవించబడిన, ఆశీర్వదించబడిన యోబును మనం జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాసి తన జీవితంలో ఏమాత్రం సైనికుని వలె వెనుదిరగకుండా జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు అని మంచి పోరాడాలని మరి పౌలు ఏమంటాడు, మంచి పోరాటం పోరాడితే నా పరుగు కదా ముట్టించి నీ విశ్వాసం కాపాడు. విశ్వాసం మనం ఎక్కడ కూడా పోగొట్టుకొని వారముగా ఉండాలని దేవుడు మనతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. బలహీనంగా ఉంటే మనం బలపరుస్తాడు. దేవుని సన్నిధికి వస్తే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మరి మన మూలవాక్యం అదే కదా, పేతురు 1వ అధ్యాయము 7 నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు. ఇప్పుడు వీళ్ళందరిని చూసుకున్నాం కదా, మెప్పు కొరకే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు కొరకే ఉన్నవారుగా మనం చూస్తున్నాం. మనం కూడా మన జీవితాల్లో మళ్ళీ ఇలాంటి వాక్యం ద్వారా బలపడుతూ ఆత్మీయంగా బలపడి ధైర్యంతో ముందుకు కొనసాగాలని. ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా చెప్తాము, కానీ మనం ఒక కష్టం వచ్చినప్పుడు కొంచెం తొట్టిల్లిపోయే అవకాశం సహజంగా మానవులకు ఉంటుంది. కృంగిపోయే పరిస్థితులు ఉంటాయి. కృంగుదలలో మనము ఇంకా వెనుకబడిపోతాము, ఇంకా బాధపడిపోయి నలిగిపోతాం, దేవునికి దూరం అయిపోతాము. అందుకొరకని కృంగిపోకుండా బలపడి దేవుని వాక్యం చేత, దేవుని బిడ్డల ప్రార్థనల చేత మనం అందరం కూడా ఈ విధంగా ముందుకు కొనసాగుతూ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు అందరికి సహాయం చేయాలని, మనకున్న ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి శ్రమ నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి దేవుడు కాపాడుటకు దేవుడు మన పట్ల కృప చూపించును గాక. నాకు దేవుడిచ్చిన ఈ తలంపులను మీ ముందు ఉంచాను. అది మరి కరెక్టో కాదో తెలియదు. నేను 2 అధ్యాయాలు ధ్యానించినప్పుడు అధికారము భీకరత్వం ఆయన ఎలాంటి వాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి తర్వాత 2వదిగా పురుగు వంటి మానవుడు అనేది జ్ఞాపకం చేసుకున్నాడు. మన ప్రభు పవిత్రుడని, తర్వాత సొమ్మచిల్లిన వారిని బలమిచ్చి, శక్తినిచ్చి, జ్ఞానం ఇచ్చే దేవుడు, అన్ని సమస్తం ఆయన ఉన్నాడని, మన జీవన వ్యాపారంలో వెనుకకు పోకుండా సైనికుల్లాగా ముందుకు వెళ్ళాలని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ శ్రమలన్నీ నశించిపోయే సువర్ణం లాగా మనం అగ్నికి కాల్చబడినట్టుగా మనం శుద్ధి పరిస్థితినే మనం ముందుకు కొనసాగడానికి దేవుడు బలపరుస్తాడని మనం వీటిని అన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడు ఇచ్చిన ఈ అవకాశం కొరకు, మరి ముఖ్యంగా కేజే సిస్టర్ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ముగిస్తాం. మీ అందరికీ కూడా వందనాలు. ఎంత ఓపికగా మీకు అందరికీ కూడా వందనాలు.
సమయం అయిపోయింది, కొంచెం ఎక్కువైంది. ఏం కాలేదు. ఆ. వందనాలు.